కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్ అధినేత సింగంశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ సింగంశెట్టి ఆదినారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో భగత్ సింగ్ ఒకరని అన్నారు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలను జల్లి ప్రజలను చైతన్యపరిచిన వీరునిగా 23 సంవత్సరాలకి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తిగా విప్లవం వర్ధిల్లాలని నినాదాలిచ్చిన వ్యక్తి భగత్ సింగ్. ఈ సందర్భంగా షహీద్ భగత్ సింగ్ అని ఇదిగో పడుతున్న వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సింగ్ అనమాట. ఈయన 1907 సెప్టెంబర్ 27న జన్మించారు. ఈయన అయితే అతి చిన్న వయసులోనే భారతదేశ స్వాతంత్రం కోసం ఈయనకి పోరాటం చేయాలనే బీజం నాటింది. ఎందుకంటే 1919వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్లో మన భారతీయులందరూ కలిసి ఒక మీటింగ్ వేసుకున్నారు. ఏంటి, మన దేశ స్వాతంత్రం కోసం మనం ఏం చేయాలి, మనం ఎలా పాల్గొనాలి, ఎలా చేస్తే మనకు వస్తుంది, యుద్ధాలు చేయాలా లేకపోతే ప్రశాంతంగా నిరాహార దీక్షలు చేయాలా శాంతి మార్గంలో అని ఆలోచిస్తూ ఉంటే డయ్యర్ అనేవాడు ఒకడు ఏం చేశాడు, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, లోపల కొన్ని వేల మంది మీటింగ్ జరుపుకుంటుంటే గుర్రాలు వేసుకుని వచ్చేసి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపి మన భారతీయులందరూ చంపేశారు. అది చాలా దుర్దినమైన మాట. మన దేశ స్వాతంత్రం కోసం మన నౌకరీతనం చేయకూడదు, మన బానిసత్వం నుంచి విముక్తి కలగాలని చెప్పి మనోళ్ళు పోరాటం చేస్తుంటే అన్యాయంగా పిరికి పందల్లాగా మనోళ్ళ మీద దాడి చేసి ఎంతోమందిని చంపేశారు. దాన్ని అప్పుడు భగత్ సింగ్కి 12 సంవత్సరాలు. భగత్ సింగ్కి ఉద్రేకం వచ్చింది. ఎలాగే మన భారతీయులందరూ చంపుతాడా, మన అన్నదమ్ములు మన బిడ్డలు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా మనం ఉంటుంటే మన మీద దాడి చేయటం ఏంటి, ఎందుకు చేశారు, మనమేమి వాళ్ళ మీద పోరాటం చేయలా, వాళ్ళ బూతులు తిట్టలా, స్వాతంత్రం కావాలని పెట్టుకున్నాము, అలా చేస్తాడా అని చెప్పి ఆయన మైండ్లో అప్పటి నుంచి విప్లవం మీద దృష్టి మళ్ళీ తరువాత కొన్నాళ్ళ తర్వాత వాడు ఎవడైతే కాల్పులు జరిపాడో వాడిని ధైర్యంగా ఎదురుగుండా వెళ్ళి కాల్చి చంపేశాడు. ఆయన చంపేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని విప్లవం వర్ధిల్లాలి అని చెప్పిన మొట్టమొదటి భారతీయుడు భగత్ సింగ్. మరి అలాంటి గొప్ప విప్లవకారులు మన భారతదేశంలో పుట్టడం మనందరూ కూడా గర్వించాలి. ఆయన 1937 మార్చి 23వ తేదీన అమరులయ్యాడనమాట. ఆయన 1937 మార్చి తర్వాత ఆయనకి సమాధులు కట్టడం కోసం ఆయన బాడీ ఏమి ఇవ్వలా, ఆయన మీద కక్షతో మన జనరల్నే చంపుతాడా అని చెప్పి ఆయన మీద కక్షతో అది తీసుకెళ్ళిపోయి సముద్రంలో పడేసి ముక్కలుగా చేసేసి వాళ్ళు ఎంతో కిరాతకంగా చేశారనమాట. మరి అతను మన దేశ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి మొట్టమొదటి విప్లవకారుడు కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. మరి మీరు కూడా పెద్ద అయిన తర్వాత చక్కగా ఆయన గుర్తెచ్చుకుని మన దేశ స్వాతంత్రం సంపాదించి పెట్టిన భగత్ సింగ్ అమరుడు అని చెప్పి మీ పిల్లలకు కూడా చెప్పి ఎంతోమంది చెప్పి ఈయన గొప్ప వ్యక్తిగా మనం కీర్తిస్తున్నాము. మరి ఈరోజు కొన్ని వినాదాలు చేద్దాము. భగత్ సింగ్, భగత్ సింగ్, భగత్ సింగ్, భగత్ సింగ్, భగత్ సింగ్, భగత్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. మీరేమైనా చెప్తారమ్మా? అయ్యే